సో ఇలా చాలా పాములు రోడ్డు మీద పడి చనిపోతూ ఉంటాయి. సో వీటికి తెలియంది ఏంటి అని అంటే పాపం స్పీడ్గా రోడ్డు మీద పోతూ ఉంటాయి, కానీ ఇవి జారుకుంటూ పోలేవు రోడ్డు పైన. సో దట్ చాలా వరకు ఇవి చనిపోతూ ఉంటాయి. కొంతమంది ఎవరైనా చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వీటిని చూసి కొంచెం గమనించి బైక్స్ కానీ ఏదైనా వెహికల్ నడిపితే బెటరు. సో మీ చేతిలో లేనప్పుడు ఏం చేయలేరు, కానీ కావాలని మాత్రం వీటి పీకలు పోకండి. పాపం చాలా సాడ్ అనిపిస్తుంది. చాలా బాగుంది ఇది. ఇట్స్ ఎ ఫీమేల్. ఐ థింక్ ఇట్స్ దీని పేరేంటో నాకు తెలియదు, కానీ ఇది పాయిజనస్ స్నేక్ అని మాత్రం తెలుసు. పాపం ఏ తల్లి కన్న బిడ్డ చూడండి, చాలా అంటే చాలా అమాయకంగా ఉన్నది పాపం ఇది. ఐఎమ్ హ్యాపీ విత్ యూ కేరళ పీపుల్. ఇక చూడండి, మొత్తం లాక్డౌనే. రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేడు. నా ఫుడ్ దొరకడం కూడా కష్టమే. నేను 1:30లో ఫుడ్ కొనుక్కోవాలి. పొద్దున్న మధ్యాహ్నానికి సాయంత్రానికి దాచిపెట్టుకోవాలి. ఈ రూట్ చూడండి, మంచి ఒక సరంగంలోకి వెళ్ళి కేవ్లోకి వెళ్ళి పోయినట్టున్నది. నేను చాలా బాగుంది. కొచ్చి నుండి ఆల్రెడీ 120-130 కిలోమీటర్లు వచ్చేసా. ఇదంతా కోస్టల్ రైడు, సముద్ర తీర ప్రాంతాల నుండి పోతాను నేను. సో ఎలా ఉంటుంది అంటే నాకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్. రియల్లీ ఐ లవ్ దిస్ రైడ్. వావ్, సూపర్. వావ్, బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఇంకా కింద నది, పైన బ్రిడ్జ్, కింద నది. అండ్ బ్రిడ్జ్ కూడా మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. యా, నాలో పునరుత్సాహం మళ్ళీ వచ్చేసింది. చిన్నవే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నాకు అదే జరిగింది. ఒక బ్రిడ్జ్ నన్ను ముందు తీసుకెళ్ళింది. తొక్కు 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 తొక్కు. చిట్టి కొంచెం స్మూత్గా పో. ఇంత హార్డ్ ఎందుకు పోయి 91 కిలోమీటర్లు వాళ్ళు నేను తప్ప ఆడిపించుకోవాలంటే ఇవాళ తీరుతానంటావా? ఓ, ఘోరమైన ఘాట్ ఇది. ఫ్రమ్ 1 కిలోమీటర్ పైకి ఎక్కుతూనే ఉన్నా, అయినా ఏం రావట్లేదు, అయిపోతలేదు. చెమటలు పోస్తున్నాయి ఘోరంగా. ఘోరమైన ఘాట్ యూనో. దారుణమైన ఘాట్ రోడ్లు ఉన్నాయి ఇక్కడ. టైము 1 అవుతుంది. టైము ఇటువల టీ రిపోర్ట్ ఉంది.
అయిపోయింది, ఎక్కేసా. ఎస్. ఓహో మళ్ళీ ఘాటా. ఓ ఓ ఓ ముందరికెళ్ళి వాళ్ళు వస్తే మాత్రం నా సైకిల్ బిల్కుల్ కంట్రోల్ కాదు. పన్నది ఉందా వర్షం పడే అవకాశం ఉంది, మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. ఒబే ట్రాఫిక్ రూల్స్ అంటే ఒబ్బే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి చూసుకోవాలంట. ఒబ్బే అని చెప్తాండా అంటే ఒబ్బే అని చెప్పి మరి ట్రాఫిక్ రూల్స్ చూసుకోమంటాడా. అమ్మని ఇప్పుడు మొత్తం ఇట్లా ఘాట్లే. అమ్మని కాదు ఇట్లా కాదు కానీ ఒక పని చేద్దాం. ఏం చేద్దాం, ఒక పని చేద్దాం. ఇలా పైకి వెళ్ళి మొత్తం మాడిపళ్ళు పడుతూ ఉంటాయి, మనం తినాలి. రియల్లీ ఐ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ వాటర్ కాదు, చెమట. అసలు చూడు, నోట్లోకి అంత ఉప్పు ఉప్పు పోతుంది. బాగా హ్యూమిడిటీ ఉంది, కోస్టల్ ఏరియా కదా, ఉప్పు ఉప్పు. అండ్ సముద్రం గాలి కూడా వస్తలే, ఆగమాగమైనాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా సాటర్డే సండే కేరళలో ఫుల్ లాక్డౌను. సో కాబట్టి ఇంకా తప్పదు, పెట్రోల్ పంప్లో కూడా వాళ్ళు అలో చేయరు, ఎండ ఫుల్ దంచుతుంది. ఇంకా పోవుడే. మధ్యలో ఒక షాప్ ఉంది ఇక్కడ, జ్యూస్ అంటే ఇంకా అక్కడ ఆగిన నేను. ఒక గ్లాస్ నిండా జ్యూస్ తాగేసి మొత్తం ఎట్లుంది తెలుసా, మొత్తం టోటల్గా హిల్ ఏరియా. ఇట్లా 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 ఎక్కితా అంటే సుక్కలు ఆడుతున్నాయి, దిగుతా అంటే మంచిగా ఉన్నాయి. కానీ ఇట్స్ వెరీ వెరీ హాట్ 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 రైడ్. టైం 1:30 అవుతుంది మధ్యాహ్నం. ఇంక ఎట్లుంటుందో ఆలోచించుకోండి మీరే. చిట్టి వేర్ నా బుల్బుల్ చిట్టి. అమ్మ మీకు అది ఏం కనబడుతుందో నాకు తెలియదు, కానీ ఆగకుండా 1 కిలోమీటర్ స్లోపే ఉంది. అక్కడ అది పోతుందా వెహికల్,
అగో కిందికి వెళ్ళి కారు వస్తుంది కదా. అమ్మా, అక్కడ నుండి సైకిల్ని ఎక్కితే పిల్ల ఆగమైంది పిల్ల. ఇక నా పరిస్థితి అంటారా, ఇది ఒక బీభత్సం ఇక. ఓ మై గుడ్నెస్. రెండు అవుతాను టైము. ఇది ఎక్కినాక దిగుతాంటే ఆ సంతోషం వేరుంటుంది అబ్బా. ఎన్ని రోజులు ఆనందాలు చూసిరుగా, ఇప్పుడు పడ్డ శ్రమను కూడా చూడండి. ఇక నా కిక్ వేరబ్బా. సరే ఫ్రెండ్స్, నేను తింటా. ఈ చెట్టు కింద ఆగిన. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ రైడ్. 50 కిలోమీటర్స్ ఏమో అయిపోయినాయి. I'm a vlogger. I'm also vlogger. Okay, great. Okay, I'm seeing your bicycle then. Okay. You have completed? Yes, I'm completed. From? Kerala to Kerala, Kashmir, completed. How many days? In how many days? 50 days. 50? 2 days. Oh, great, bro. It's a great achievement for you. And thank you. Yo! ఉన్న కష్టాలు సరిపోవని మళ్ళీ నాకు వర్షమా? అసలే కొండ ఎక్కుతున్నానా, మళ్ళీ వర్షం ఏంది? ఓ, ఐ డోంట్ వాంట్ దిస్. ఇప్పుడు వద్దు అన్నా నేను వాటుడు. I think this is better to me. ఏంటి కొండల మధ్య, ఎంతో పెద్ద ఘాట్ మధ్యలో ఈ వర్షం, ఎడతెరిపి లేని ఈ వర్షం. నన్ను ఆపగలదా ఈ వర్షం? చూస్తా. నీతో కష్టం ఉన్నది కానీ ఆడ వర్షం పడుతుందంటే ఈడికి కూడా తెచ్చిపెట్టిన, ఇంట్లోకి తెచ్చిపెట్టిన. ఇది ఓడిలో కూడా తెలియదు. ఇంకేం చేయాలి చిట్టి, ఇంకేం చేయాలి నీకోసం? నేను ఎన్ని చేస్తాననే చిట్టి, తుడుతా పాటిగా నిన్ను మంచిగా. సరేనా? ఊకో ఊకో. చిన్ననాడు ఆడుకున్న చిన్ని ఆటలు గుర్తుకున్నాయా, 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 గుర్తుకున్నాయా. ఓడిపోయినా అలా పడి ఎంత బాగుంది. ఈ వర్షంలో
రోడ్లన్నీ తడిసి బైసైకిల్ రైడ్ పోతుంటే అది ఘాట్ రోడ్లలో కోస్టల్ ఏరియాలో తల్లి ఆనందమే వేరు, ఆ సంతోషమే వేరు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. Yeah. హైదరాబాద్ టు కన్యాకుమారి. కన్యాకుమారి టు గోవా. గోవా టు హైదరాబాద్. యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ వయనాడ్. వయనాడ్. యా, వయనాడ్. లేత లేత గుండెలోన ఎంత మంచి మబ్బులున్నా, ఇరుకు గదులలో మామిడి పండ్లులే, ఇరుకు గదులలో నాకు నేరడు పళ్ళులే, ఎక్కడ చూసినా ఇవి దొరుకుతున్నాయే, ఇవి తింటూనే కడుపు నింపుతుందనే. ఒక రైడ్ నీ జీవితంలో ఎంతటి పాత్రను పోషిస్తుందంటే, నువ్వు వెళ్తూ ఉంటే నీ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు అన్నిటినీ మర్చిపోయి జస్ట్ గమ్యం వైపు మాత్రమే నీ దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటావు. ఈ సృష్టిలో గొప్ప విషయం ఏంటంటే, ఈ క్షణం ఎప్పటితో గడిచిపోద్ది అనే ఒక్క మూమెంట్ మాత్రమే. ఎన్ని కష్టాలు వచ్చినా వచ్చినా కూడా నిజంగా ఆ క్షణం అక్కడితో అయిపోద్ది, మళ్ళీ అది రాదు. కష్టం కూడా అదేవిధంగా దాటుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రతి దానికి జీవితంలో మనకు కాలమే సమాధానం చెప్తుంది. ఆ కాలంతో పాటు మనం నడవడమే జీవితం. కాలాన్ని కావాలని వెనుకకి తీసుకురాలేము. వచ్చేదాన్ని, ఆ ప్రళయాన్ని మనం ఆపనులేము. ఎలా జరగాలని ఉంటుందో అలానే జరుగుతుంది. కానీ దేవుడు అనేవాడు ఎక్కడో నీ రాత రాసి ఉండడు. ఇక్కడ ఒక అందమైన ఒక పుస్తకాన్ని ఇచ్చి చేతికి ఒక పెన్ను ఇచ్చిండు. నువ్వు నీట్గా మంచిగా అర్థవంతంగా రాసుకున్నావో అది వేరేవాడు చూసి చదవడానికైనా బాగా అనిపిస్తుంది. స్కూల్లో క్లాస్లో మన రైటింగ్ బాగాలేకుంటే మన నోట్స్ ఎవరు తీసుకోరు. అదే మన రైటింగ్ బాగుంటే ప్రతి ఒక్కరు మన నోట్స్ అడుగుతారు, తీసుకెళ్ళి రాసుకుంటారు. మన జీవితంలో కూడా మనం దిద్దుకునే, మనం చేసే పనులు బాగుంటే ప్రతి ఒక్కరు మనల్ని చూసి ఆనందంగా పొగుడుతారు, నవ్వుతారు. అదే పుస్తకంలాగా గజిబిజిగా ఉంటే ఏ ఒక్కరు కూడా మన దగ్గరికి రారు. నీ లైఫ్ కూడా అంత అందంగా రాసుకో. పెన్ను పట్టగానే ఎవరికి అంత నీట్గా రాదు రాత, కానీ మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. సో మన జీవితం కూడా వెంటనే మనం చక్కటి అడుగులు వేయలేం. తడబడుతూనే నడకలు నేర్చుతాం. సో ఆ తడబడుతూనే జీవితాన్ని ముందుకు సాగిస్తాం. చూస్తున్నారా, ఆ వాటర్ కనబడతా కూడా కనబడతలేవు కదా, అంత డౌను. ఇప్పుడు ఎంత డౌన్ తిప్పిందో నన్ను మళ్ళీ అంతా అప్ ఎక్కిస్తుంది. నాకు తెలుసురా బుద్ధిగా, ఐ నో దట్. నా మీద పగ మాత్రం తీరేటట్లేదు ఈ స్లోప్లకి. ఇంకేందిగా ఎక్కి నేను చంపురు మీరు ఎక్కించి ఎక్కించి. మళ్ళీ వచ్చేసి మాయ దొరుకుతాను, మాయ దొరుకుతాను. మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చిందా, మళ్ళీ ఎక్కాలా? నన్ను అంతమంది ఇచ్చేదాకా వదిలిపెట్టారా మీరు కొండలారా? ఎంత మంచిగా పోతున్నారా అనుకున్నా. అప్పుడే 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 వచ్చేసినాం. అప్పుడే 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 చూడు
ఇంకొక ఎత్తుగడ్డ వచ్చింది. ఎందుకు వస్తానో ఏందో ఇట్లా తొక్కి తొక్కి కాళ్ళని ఊగుతున్నాయి తప్ప అవి ఒడతలేవు, తీరుతలేవు. మరి ఘాట్ అంటే ఎంత దారుణమైన ఘాట. కొంచెమైనా జాలి చూపెట్టవే. అన్ని ఘాట్లు వచ్చినాయి కానీ ఇవి హొగనేకల్ ఘాట్ లెక్కనే ఉన్నాయి. ఇవి కూడా అది ఇట్లనే పాడేది, ఇది అట్లనే ఉంది. చెట్టు మొత్తం బాడీకి అతుక్కుంది చెమటతోటి. ఇంకొకటి స్లోప్ వచ్చిన భయమే అవుతుంది నాకు. మళ్ళీ స్లోప్ వచ్చి మళ్ళీ ఎక్కడ హైట్ వస్తుందో అని. మేమ్స్ ఇక్కడ నేర్పిస్తారు అన్నట్టు, గేమర్స్ అందరు ఇక్కడ తయారవుతారండి. ఏకే బ్రేక్ అని ఉన్నాయి అక్కడ, బ్రేక్ తీసుకోవడానికి ఏం లేదు. అమ్మా యూ కెన్ డూ ఇట్ రే. ఎక్కినాం అయిపోయింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినాం అంటే ఇది కదా రోడ్ అంటే. మొత్తం చెట్లతోటి కప్పేసి నాకు పందిరేసింది. వావ్, ఇలా ఉంటే ఎంతటి దూరమైనా సాధ్యమే, ఎంతటి కొండలైనా సాధ్యమే. తొక్కుతూనే ఉంటా, ఎక్కుతూనే ఉంటా. చలికాలం వేస్తా నేను టూరు, దుమ్ము లేచిపోతా చూడు. యా, ఈ ఎగ్జైటింగ్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. చేపలు ఎక్కడి అండ్ ఎక్కడికి వెళ్ళొచ్చా, అవి ఎలా కాల్చుకున్నా, వేస్తే ఎలా తిన్నా. సో పూర్తి వీడియో అనే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. యా, బట్ అమేజింగ్ డే ఫర్ మీ. అండ్ ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది నెక్స్ట్. మొత్తం అడ్వెంచరస్గా వైల్డ్గా ఉంటుంది. సో చూడండి, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సపోర్ట్ గైస్.